అందరికీ సంస్కృతి డిగ్రీ కాలేజ్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సందర్భంగా మా కాలేజ్ లో ఇలా రంగుల పోటీలు సెలబ్రేట్ చేస్తున్నాము. సో మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఇలా ముగ్గు వేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పల్లె వాతావరణం. ఆ పల్లెటూరుల్లో మొదటగా గుర్తొచ్చేది రైతులు గుర్తొస్తారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాళ్ళకి పంట చేతికి వచ్చి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ భోగి పండుగ జరుపుకుంటాము. ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ యొక్క పంట చేతికి వచ్చిన ఆనందంతో వాళ్ళు దురదృష్టాన్ని వదిలేస్తూ, అంటే పాత వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేసేసి అదృష్టం రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా భోగి మంటల్ని చలిని తట్టుకునే విధంగా వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. 2వ రోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు. 3వ రోజు కనుమ. ఆ రోజు గోవులన్నీ పూజించి మంచిగా బొమ్మల కొలువు చేసుకుంటాము. ఇలా 3 రోజులు పండుగ ఆనందంగా జరుపుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా సిటీ నుంచి పల్లెటూరుకు రావడం జరుగుతుంది. ఈ పండుగలు అంటే మాకు కూడా చాలా ఇష్టము. మా కాలేజ్ లో అయితే ఈ పండుగ వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా ఊరికి వెళ్ళనవసరం లేదేమో అన్నట్టుగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ సంక్రాంతి